والله يهدي من يشاء إلى صراط مستقيم. ఈ ఇజ్తిమా కార్యక్రమానికి రండి ఇస్లాం గురించి తెలుసుకుందాం అనేటువంటి ఈ కార్యక్రమానికి ప్రధాన వక్త అయినటువంటి జనాబ్ నజీర్ అహ్మద్ ఖాన్ గారిని తమ యొక్క ప్రసంగం వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తఈనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నౌజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యాతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముజిల్ల లహు వ మన్ యుజ్లిల్హు ఫలా హాదియ లహు వ నష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అమ్మా బాద్ ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్ వ ఖైరల్ హదీ హదీ ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వ షర్రల్ ఉమూరి ముహదసాతుహా వ కుల్లు ముహదసతిన్ బిదా వ కుల్లు బిదాతిన్ జలాలా వ కుల్లు జలాలతిన్ ఫిన్నార్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. రబ్బి జిద్నీ ఇల్మా రబ్బి జిద్నీ ఇల్మా రబ్బి జిద్నీ ఇల్మా సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు. పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడుగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ధార్మిక కార్యక్రమంలో మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశం రండి ఇస్లాం గురించి తెలుసుకుందాం. ఈ అంశాన్ని నాకు చర్చకు ఇవ్వడం జరిగింది. రండి ఇస్లాం గురించి తెలుసుకుందాం అని అన్నప్పుడు ముస్లింలలో ఒక ఆలోచన, మేము చిన్నప్పటి నుండి ఇస్లాంలోనే పుట్టాము, ఇస్లాంలోనే పెరిగాము, ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా ఇస్లాం గురించి తెలుసుకునేది ఏముంది? ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వారిలో ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? చిన్నప్పటి నుండి మా ఇరుగు పొరుగు వారందరూ కూడా ముస్లింలే. ప్రతి రంజాను పండుగకి, బక్రీదు పండుగకి మాకు బిర్యానీ వస్తూ ఉంటుంది, సేమియాలు కూడా వస్తూ ఉంటాయి. ముస్లింలు ఎలాంటి వారు అనేది మాకు తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా ఇస్లాం గురించి తెలుసుకునేది ఏముంది అన్న ఆలోచన. సర్వసాధారణంగా ఈ ఆలోచనతోనే అందరూ కూడా సందేహంలో ఉంటారు, ఇస్లాం గురించి ఏం తెలుసుకోవాలి అని. కానీ సోదరులారా, జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు సమాజంలో కనబడుతున్నటువంటి ఇస్లాం ఒకలాగా ఉంది, మరియు సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ ఖురాన్ గ్రంథంలో చెప్పినటువంటి ఇస్లాం మరొకలాగా ఉంది. మరి మనము ఏ ఇస్లాం గురించి ఇప్పుడు చర్చిస్తున్నాము? ఏ ఇస్లాం అయితే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడో, మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విషయాలైతే తెలియజేశారో ఆ ఇస్లాం గురించి ఇన్షాల్లా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం.
ఇస్లాంలో ముఖ్యమైనటువంటి బేసిక్ విషయాలు, పునాదికి సంబంధించిన విషయాలు 3 ఉన్నాయి. మొట్టమొదటిది తౌహీద్, ఆ తర్వాత రిసాలత్, ఆ తర్వాత ఆఖిరత్. తౌహీద్ అంటే దేవుని ఏకత్వం, దైవాన్ని ఒక్కడిగా నమ్మడం. రిసాలత్ అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్త పదవి ఇచ్చారు అని ఆయన్ని ప్రవక్తగా విశ్వసించడం. 3 ఆఖిరత్. ఆఖిరత్ అంటే పరలోకంపై విశ్వాసం కలిగి ఉండడం. ఈ 3 విషయాలు ఎలాంటి విషయాలు అంటే, ఈ 3 ఏ ఒక్కదాన్ని తిరస్కరించినా ఆ వ్యక్తి ముస్లింగా పరిగణించబడడు, ఇస్లాం నుండి బయటకు వెళ్ళిపోతాడు. మరి ఈరోజు ముఖ్యంగా తౌహీద్, దేవుని ఏకత్వం అనే అంశాన్ని గురించి ప్రస్తావన చేస్తూ రిసాలత్ మరియు ఆఖిరత్ గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తౌహీద్, దేవుని ఏకత్వం, ఇది ఎలాంటి అంశము అంటే సమాజంలో దైవం గురించి, దేవుని గురించి ప్రస్తావన చాలా సున్నితమైనది మరియు చాలా ముఖ్యమైనది మరియు చాలా జ్ఞానంతో కూడుకున్నటువంటి అంశం. ఈ అంశము అర్థమైతే ప్రతి విషయము అర్థమైపోతుంది. ఒకవేళ ఈ అంశము అర్థం కాకపోతే పూర్తి జీవితంలో ఏ విషయం కూడా స్పష్టంగా అర్థం కాదు. మనం సమాజాన్ని పరిశీలన చేస్తే సమాజంలో గడిచినటువంటి కాలాల్లో ఎక్కువగా దేశాల మధ్య కానీ, కులాలు మతాల మధ్య కానీ యుద్ధాలు, గొడవలు జరిగాయి అంటే అవి కేవలము దేవుని గురించి సరైనటువంటి అవగాహన లేని కారణంగా. అల్లాహు అక్బర్. ఒకవేళ దేవుని గురించి సరైనటువంటి అవగాహన ఉంటే సమాజం అంతా కూడా శాంతియుతంగా ముందుకు కొనసాగుతూ ఉంటుంది, సామరస్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అంశం కూడా ఎలాంటి వారి కోసము అంటే, ఎవరైతే బుద్ధి వివేకాలతో ఆలోచిస్తారో, ఎవరైతే జ్ఞానంతో పరిగణిస్తారో వారి కోసమే ఈ అంశం ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మూర్ఖంగా వాదించే వారి కోసం మాత్రము ఈ అంశం ఎంత చెప్పినా అర్థం కాదు. కాబట్టి సహనంగా, జ్ఞానంతో, మీ యొక్క మనసుతో ఈ విషయాలను వింటే చెప్పే నాకు, వినే మీకు, మనందరికీ కూడా వీటి ద్వారా ప్రయోజనం కలుగుతుంది. సమాజాన్ని మనం పరిశీలన చేస్తే సమాజంలో ప్రజలు ఎలా ఉన్నారు? వివిధ రకాల కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, వర్ణాలుగా, జాతులుగా, తెగలుగా, ఇన్ని రకాలుగా ప్రజలందరూ జీవితం గడుపుతున్నారు. దేవుని విషయంలో ప్రతి జాతికి, ప్రతి తెగకు, ప్రతి గ్రామానికి, ప్రతి నగరానికి ఒక దేవుడు. సమాజంలో ప్రజలు ఎలా ఉన్నారంటే, మా మతం వేరండి, మా దేవుడు వేరండి, మా ఆచారాలు వేరండి, ప్రతి కులానికి మా కులదైవం ఒకళ్ళు ఉన్నారండి. ఇలాంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు. ఎక్కువ శాతం మంది ముస్లింలు కూడా ఎలా ఉన్నారు? మేము ముస్లింలము కదా, మా దేవుడు వేరు, వారు వేరే మతస్థులు కదా, వారి దైవము వేరు అనే ఆలోచనలు ఉన్నారు. ఒకవేళ ముస్లింలలో ఎవరైనా ఈ ఆలోచన ఉంటే, ముస్లింల దైవం వేరు, వేరే మతస్థులకు వేరే వారి దైవం ఉన్నారు అనే ఆలోచన ఉంటే మీ విశ్వాసం పరిపూర్ణం కాలేదు. ఈ పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ దైవము, దేవుడు ఒకే ఒక్కడు. ఇప్పుడు ఆ ఒక్క దేవుడు ఎవరు? దేవుడు ఒక్కడు అనే విషయంలో ఎవరికీ కూడా భేదాభిప్రాయం లేదు. బాగా పండితుడిని అడిగాము, దేవుళ్ళు ఎంతమంది అండి అని, ఒకే ఒక్కడండి అంటారు. ఏమీ జ్ఞానం లేనటువంటి పామరుణ్ణి అడిగాము, దేవుళ్ళు ఎంతమంది అండి అని, ఒక్కడే అని చెప్తారు. రోడ్డు మీద ఆటో తోలుకునే, రిక్షా తోలుకునేటటువంటి జ్ఞానం లేనటువంటి వారిని అడిగినా దేవుళ్ళు ఎంతమంది అంటే ఒకే ఒక్కడు, ఆయన పైన ఉన్నాడని చెయ్యి పైకి చూపిస్తాడు. మరి సమస్య ఎక్కడొస్తుంది? ఎప్పుడైతే ఆరాధన చేసే విషయంలో వస్తామో అప్పుడు ఈ రకరకాల దేవుళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేస్తుంటారు. మరి దేవుడు ఎవరు? దైవం ఎవరు? ఇప్పుడు దాకా బాగానే ఉందండి, అందరినీ పుట్టించింది ఒక్కడే అంటున్నారు. కులాలుగా, మతాలుగా వేరువేరు కాదు, మనమందరం ఒకే జాతి, మానవ జాతి, మన దైవం కూడా ఒక్కడే అంటున్నారు. మరి ఆ ఒక్క దేవుడు ఎవరు అని మీరు నన్ను ప్రశ్నించారనుకోండి, నేను స్పష్టంగా తెలియజేస్తాను, ఆ ఒకే ఒక్క దేవుడు అల్లాహ్ అని. ఎప్పుడైతే నేను ఆ ఒకే ఒక్క దేవుడు అల్లాహ్ అంటానో
సమాజంలో రకరకాల ఆలోచనలు. ఇప్పుడు దాకా బాగానే చెప్పారు, కానీ ఇప్పుడు మాత్రం మీరు మీ మతాన్ని ప్రచారం చేస్తున్నారండి. చూసారా, ఇప్పుడు దాకా దైవము దేవుడు అన్నారు, అందరినీ పుట్టించింది ఒకడే అన్నారు. ఆ ఒక్కడు ఎవరు అనేసరికి మీ దేవుడే ఆ దేవుడు అంటున్నారు. అంటే మా దేవుళ్ళు కాదా? మరి మా దేవుళ్ళు ఎలా ఉనికిలోకి వచ్చారు? మీరు మీ మతాన్ని ప్రచారం చేసుకుంటున్నారు అనే ఆలోచన సర్వసాధారణంగా ప్రజల్లో నుంచి వస్తుంది. అల్లా అంటే ఎవరు? సర్వసాధారణంగా అల్లా అన్న పదము సమాజంలో ఉన్న వారందరికీ సుపరిచిత పదమే. ప్రతి ఒక్కరికి తెలుసు అల్లా అన్న పదం. ఎలా తెలుసు? ప్రతిరోజు 5 పూటల అజాన్ అవుతూ ఉంటుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ప్రపంచంలో నలుమూలల ఈ శబ్దము ప్రతి ఒక్కరికి వినబడుతూ ఉంటుంది. అందరికీ తెలుసు. అల్లా అందరికీ పరిచయమే. ఎలా పరిచయం? అల్లా అంటే ముస్లింల దైవము, అల్లా అంటే అరబ్బుల దైవము, అల్లా అంటే ఒక మతానికి సంబంధించినటువంటి దైవము అని తెలుసు. అల్లా పరిచయం ఉంది, కానీ ఆ పరిచయం ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరగలేదు. నిజంగా అల్లా అంటే ముస్లింల దైవమా, అరబ్బుల దైవమా, ఒక మతానికి సంబంధించిన దైవమా? ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే మనము ఈ ఖురాన్ గ్రంథాన్ని చదువుతామో అల్లా ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం కొరకు అప్పుడు తెలుస్తుంది ఈ విషయం. సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 14వ అధ్యాయం 52వ వాక్యంలో, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, హాజా బలాగుల్ లిన్నాసి వలియున్జరు బిహి వలియాలము అన్నమా హువ ఇలాహుం వాహిద్ వలియజక్కర ఉలుల్ అల్బాబ్. హాజా బలాగుల్ లిన్నాస్, మానవులందరికీ ఒక సందేశం. దేని ద్వారా? ఈ ఖురాన్ ద్వారా ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఏమిటా సందేశము? మీ అందరి దైవము ఒకే ఒక్కడు అల్లాహ్ అనే సందేశం ఇచ్చి వారిని హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి మనందరి దైవము ఒకే ఒక్కడు అల్లాహ్. అల్లా అనేది అరబీ పదం. తెలుగులో చెప్పాలి అంటే దానికి సరిపోయే పదం లేనేలేదు. మనకు అర్థమవ్వాలి అంటే అల్లా అంటే సర్వాన్ని సృష్టించినవాడు, సృష్టికర్త, ఆరాధనకు అర్హుడు అని చెప్పవచ్చు. మరి అల్లా కేవలము ముస్లింల ప్రభువా? ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసామనుకోండి, మొట్టమొదటి వాక్యం, మొట్టమొదటి అధ్యాయంలో అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సకల ప్రశంసలు పొగడ్తలు కేవలం అల్లాహకు మాత్రమే. ఆయన సర్వలోకాలకు ప్రభు. అల్లాహు అక్బర్. అల్లా ఎవరికి ప్రభు? సర్వలోకాలకి ప్రభు. సర్వలోకాలు అంటే మనకు తెలిసినటువంటి ఈ భూలోకము, మనకు తెలియనటువంటి అనేక లోకాలు, వారిలో ఉన్న వారందరికీ ప్రభు అల్లాహ్. ఒకవేళ అల్లాహ్ ముస్లింల ప్రభు అనుకోండి, ఏముండాలి? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ముస్లిమీన్ ఉండాలి. కానీ వాక్యం ఏముంది? రబ్బిల్ ఆలమీన్ అని ఉంది. మరొక వాక్యంలో కూడా అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. సూరే నాస్ చిట్ట చివరి అధ్యాయం మొట్టమొదటి 1, 2, 3 వాక్యాల్లో, కుల్ ఔజు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్. ఓ ప్రవక్త చెప్పండి, అల్లాహ్ మానవుల ప్రభు, మానవుల ఆరాధ్య దైవం, మానవుల చక్రవర్తి. అల్లాహు అక్బర్. అల్లాహ్ మానవులందరికీ ప్రభు. ప్రస్తుతము ఈ భూప్రపంచంపై ఉన్నటువంటి 800 కోట్ల మంది ప్రజలకు ప్రభువు, చక్రవర్తి, దైవము అల్లాహ్. చనిపోయినటువంటి కొన్ని వేల కోట్ల మందికి ప్రభు అల్లాహ్. అలాగే ప్రళయం వరకు వచ్చే వారందరికీ ప్రభు అల్లాహ్. సృష్టికర్తని అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరచడం జరిగింది. మరియు సర్వ ప్రవక్తల్ని కూడా అందుకే పంపించడం జరిగింది. వలఖద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూల్ అన్ ఇబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. అర్థం ఏమిటి? వలఖద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూల్, మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తలను పంపాము. ఎందుకు పంపాము? అన్ ఇబుదుల్లాహ్, అల్లాను ఆరాధించాలని. మరియు వజ్తనిబుత్ తాగూత్, మిథ్యాదైవాల ఆరాధన నుండి వైదొలగాలని. మిథ్యాదైవాల ఆరాధన తొలగించాలని, ఆరాధన చేయకుండా ఉండాలని. అల్లాహు అక్బర్. సర్వ ప్రవక్తలు వచ్చింది ఇందుకొరకే. మన యొక్క జీవిత లక్ష్యం వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్,
మేము మానవులను జిన్నులను పుట్టించింది కేవలము నా ఆరాధన కోసమే అని సృష్టికర్త అయిన అల్లాహ్ తెలియజేస్తున్నాడు. మరి సృష్టికర్త అయిన అల్లాహ్ స్పష్టంగా ప్రవక్తలందరినీ పంపించింది అల్లాహ్ను ఆరాధించమని. మన యొక్క జీవిత లక్ష్యం కూడా అదే అయి ఉంది. మరి సమాజంలో అల్లాహ్ను కాకుండా వేరే వారిని ఎందుకు ఆరాధిస్తున్నారు? వమా ఖదరుల్లాహి హక్క ఖదరి, వారు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని గౌరవాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదు. అల్లాహు అక్బర్. ప్రజలు ఏం చేశారు? అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని గౌరవాన్ని ఔన్నత్యాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేని కారణంగా ఈ మిథ్యా దైవాలన్నీ కూడా ఉనికిలోనికి వచ్చేసాయి. మూసా అలైహిస్సలాం ఎవరైతే ఉన్నారో ఆయనకు సందేశం ఇచ్చి ఆయన సోదరుడు హారూన్ అలైహిస్సలాం ఇద్దరిని ప్రవక్తలుగా చేసి ఏ సందేశం అయితే ఇప్పుడు నేను మీ ముందు చెబుతున్నానో కేవలము అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఈ సందేశాన్ని ఇచ్చి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఒక పెద్ద రాజు దగ్గరికి పంపించడం జరిగింది. ఆ రాజు పేరు ఫిరౌన్. ఆ రాజు కూడా ఎలాంటి రాజు? మనం చూస్తున్నటువంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానో లేకపోతే ఒక దేశానికి ప్రధానమంత్రిగానో కాదు, అంతకంటే పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి రాజు. ఆ రాజు ఎలాంటి రాజు అంటే ఆ రాజు దగ్గర కోటలు, తోటలు, సైన్యము, బలము, బలగము అన్నీ ఉన్నాయి. వజ్రాలు, వైడూర్యాలు మొత్తం, మరియు సరస్సులు కూడా ఉన్నాయి. ఆ సరస్సులు కూడా ఎలాంటి సరస్సులు అంటే ఈ సరస్సులు ఎండిపోతాయా ఎప్పుడైనా అన్నట్టుగా ఉండేటటువంటి సరస్సులు ప్రతిదీ కూడా ఉంది. ఇది లేదు అని చెప్పడానికి లేదు. ప్రకటన చేసేవాడు అనా రబ్బుకుముల్ ఆలా, నేనే అందరికంటే పెద్ద ప్రభువుని. అల్లాహ్ను కాకుండా వేరే వారిని ఆరాధించడం కాదు, నేనే ప్రభువుని అని ప్రకటన చేసేవాడు ప్రజల ముందు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం మంది ప్రజలు కూడా అతన్నే దేవుడిగా చేసుకునేవారు, ప్రభువుగా కొలిచేవారు. ఎందుకని? అతని రాజ్యంలో ఎప్పుడు జరిగే ప్రకటన ఒకే ఒక్కటి, అనా రబ్బుకుముల్ ఆలా, నేనే పెద్ద ప్రభువుని. వారి దగ్గరికి సందేశం ఇవ్వడానికి వెళ్తున్నారు. మామూలు విషయం కాదు. ఈరోజు మీరందరు ఇక్కడ కూర్చున్నారు, నేను మీ ముందు సందేశం చెబుతున్నాను, అదే సందేశం. ఇది చాలా సునాయాసమైన పని. కానీ ఒక రాజు దగ్గరికి ఇద్దరు సామాన్య వ్యక్తులు వెళ్ళి సందేశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎప్పుడైతే ఈ సందేశం వినిపించడం జరిగిందో వెంటనే ఆ రాజు అడుగుతున్నాడు, కాల ఫమర్ రబ్బుకుమా యా మూసా, మూసా మీ ప్రభు ఎవరు అని అడుగుతున్నాడు. అల్లాహ్ గురించి పరిచయం చేస్తున్నప్పుడు వెంటనే మూసా అలైహిస్సలాం చెబుతున్నారు, కాలా రబ్బునల్లజీ ఆతా కుల్ల షైఇన్ ఖలకహు సుమ్మ హదా. అల్లాహు అక్బర్. కాలా రబ్బునల్లజీ, ప్రతి వస్తువుని సృష్టించినవాడు, వాటికి మార్గం చూపినవాడు నా ప్రభువు. అల్లాహు అక్బర్. ప్రతి వస్తువుని సృష్టించాడు మరియు దానికి మార్గం చూపాడు. ఎప్పుడైతే ఫిరౌన్ మీ ప్రభు ఎవరు అనగానే అతనికి ఇచ్చినటువంటి సమాధానం చూడండి, చాలా చిన్న వాక్యంలా కనబడుతుంది, కానీ ఇందులో చాలా పెద్ద విషయం ఉంది. ఎప్పుడైతే ఫిరౌన్ మీ అందరికీ ప్రభు నేను అంటున్నాడో అతని దగ్గర ఉన్నటువంటి మొత్తం సంపద, అందులో ఏ వస్తువుని కూడా అతను సృష్టించలేదు. అల్లాహ్ ఎవరు? ప్రతి వస్తువుని సృష్టించినవాడు, దానికి మార్గం చూపినవాడు. అల్లాహు అక్బర్. అతని దగ్గర ఏవైతే తోటలు, కోటలు, బంగారము అవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చినవి, వేటిని కూడా అతను సృష్టించలేదు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అల్లాహ్ను కాకుండా వేరే వారిని ఎవరినైనా ఆరాధిస్తూ ఉంటే వారు ఈ సృష్టిలో ఏం సృష్టించారో, ఏమైనా ఒక చిన్న వస్తువుకైనా వారు సృష్టికర్తలా అనే విషయాన్ని గమనించాలి. అల్లాహ్ తాలా ప్రశ్నిస్తున్నాడు, అఫమన్ యఖ్లుఖు కమల్లా యఖ్లుఖు అఫలా తజక్కరున్. అన్నిటినీ పుట్టించినవాడు, అన్నిటినీ సృష్టించిన వారు, ఏమీ సృష్టించిన వారు ఉభయులు సమానులేనా? మీరు బొత్తిగా ఆలోచన చేయరా?
ఒక్కసారి పరిశీలన చేయండి. మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో వారు ఈ సృష్టిలో ఏం సృష్టించారు అన్న విషయం. ఎప్పుడైతే ఈ సందేశం ఇవ్వడం జరిగిందో వెంటనే అతను మార్చేసి మరొక ప్రశ్న అడుగుతున్నాడు. కాల ఫమా బాలుల్ కురూనిల్ ఊలా. అది సరే కానీ చనిపోయిన వారి సంగతి ఏమిటి అంటే, ఇంతకుముందు చనిపోయిన వారు అల్లాను కాకుండా వేరే వారిని ఆరాధించి చనిపోయారు కదా, వారి పరిస్థితి ఏమిటి? మన సమాజంలో కూడా ఇలాగే జరుగుతుంటుంది. ఎప్పుడైతే తౌహీద్ విషయాలు చెబుతూ ఉంటామో వెంటనే మరొక ప్రశ్న వస్తుంది. మా పూర్వీకులు చనిపోయారు కదా, మా తాత ముత్తాతలు చనిపోయారు కదా, మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? కాల ఇల్ముహా ఇంద రబ్బీ ఫీ కితాబిన్ లా యజిల్లు రబ్బీ వలా యన్సా. అల్లాహు అక్బర్. మూసా అలైహిస్సలాం ఏం తెలియజేస్తున్నారు? ఇల్ముహా ఇంద రబ్బీ, దానికి సంబంధించిన జ్ఞానము నా ప్రభువు దగ్గర ఉంది. ఎక్కడ ఉంది? ఫీ కితాబి, ఒక పుస్తకంలో పొందుపరచబడి ఉంది. అల్లాహు అక్బర్. చనిపోయిన వారు నిజంగా తౌహీద్ మీద ఉన్నారా లేరా అన్న విషయము నా ప్రభువు దగ్గర ఉంది అని మూసా అలైహిస్సలాం తెలియజేసి వెంటనే తెలియజేస్తున్నారు అల్లా ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి? ఆయన భూమిని పాన్పుగా చేశాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు, మరియు మన కోసము ఈ భూమిలో నుంచి ఆహార ఉత్పత్తిని కూడా తీశాడు. అల్లాహు అక్బర్. దీనికి సంబంధించినటువంటి మరొక వాక్యం కూడా ఉంది. 31వ అధ్యాయం సూరా లుఖ్మాన్ 10వ వాక్యంలో సృష్టికర్త అల్లా తెలియజేస్తున్నాడు. ఖలఖస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా వల్కా ఫిల్ అర్జి రవాసియన్ తమీదా బికుమ్ వబస్స ఫీహా మిన్ కుల్లి దాబ్బా వఅన్జల్నా మినస్ సమాయి మాన్ ఫఅంబత్నా ఫీహా మిన్ కుల్లి జౌజిన్ కరీం. ఒక్కసారి పరిశీలన చేయండి. ఖలఖస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా. ఒక్కసారి ఆ ఆకాశాన్ని చూడండి. అల్లా ఎలాంటి స్తంభాలు లేకుండా నిలబెట్టాడు. అది మీరు మీ కళ్ళతో చూస్తూనే ఉన్నారు, అయినా పరిశీలన చేయరా? అలాగే భూమి గుండ్రంగా తిరుగుతుంది. అది దొర్లిపోకుండా ఉండడం కొరకు అందులో పర్వతాలను మేకులుగా పాతాడు. అది మీరు చూస్తున్నారు, అయినా పరిశీలన చేయటం లేదా? మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. ఈ భూమిలో అనేక రకాల ఉత్పత్తులు మొలకెత్తడానికి ప్రతి జంటను సృష్టించాడు. అవి జీవించడం కోసము అల్లా ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు, ఆహారం కోసము. జంటలు అంటే మొలకలు, మనుషులు అందరూ. ఎప్పుడైనా పరిశీలన చేశామా మనము? ఈ నిలబడి ఉన్న ఆకాశము పడిపోకుండా ఎవరు ఆపి ఉంచారు? తిరుగుతున్నటువంటి భూమి దొర్లిపోకుండా ఎవరు ఆపి ఉంచారు? మరియు మనం తినడం కోసం ఆహారం కావాలి. ఆ ఆహారం కావాలి అంటే ఆకాశం నుండి వర్షం కురవాలి. ఆ వర్షం ద్వారానే ఈ భూమిలో నుండి పండ్లు, ఫలాలు, ఆహార ధాన్యాలు అన్నీ కూడా మొలకెత్తుతాయి. అల్లాహు అక్బర్. పరిశీలన చేయాలి సోదరులారా. అలా కాకుండా గుడ్డిగా మేము ఇలాగే వెళ్ళిపోతామండి, దానికి ఎవరూ ఏం చేయలేరు. ఇప్పుడు సమయము 7:10 వస్తుంది. లేదండి నేను మధ్యాహ్నం 2 అని నమ్ముతానని ఎవరైనా కూర్చున్నారు, ఏం చేస్తాము? ఏమీ చేయలేము. మూర్ఖంగా వాదించి మేము ఇంతే, మా తాత ముత్తాతల నుంచి ఇలాగే వస్తూ జరుగుతుంది కాబట్టి మేము ఏమీ చేయలేము, మేము ఇలాగే ముందుకు వెళ్తాము, దానికి ఎవరూ ఏమీ చేయలేరు. నమ్మే వారి కొరకే ఈ నిదర్శనాలన్నీ అల్లా చూపించడం జరిగింది. ఖురాన్ గ్రంథంలో 30వ అధ్యాయం సూరా రూమ్ 40వ వాక్యంలో సృష్టికర్త అల్లా అడుగుతున్నాడు. అల్లా మిమ్మల్ని పుట్టించాడు. అల్లాహుల్లజీ ఖలఖకుమ్ సుమ్మ రజఖకుమ్ సుమ్మ యుమీతుకుమ్ సుమ్మ యుహీకుమ్ హల్ మిన్ షురకాయకుమ్ మయ్యఫలు మిన్ జాలికుమ్ మిన్ షై సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లా అడుగుతున్నాడు, అల్లాహుల్లజీ ఖలఖకుమ్, అల్లా మిమ్మల్ని పుట్టించాడు. సుమ్మ రజఖకుమ్, ఆయనే మీకు ఉపాధి ఇస్తున్నాడు. సుమ్మ యుమీతుకుమ్ సుమ్మ యుహీకుమ్, ఆయన మీకు చావుని, మరణాన్ని ప్రసాదిస్తున్నాడు. మరణించిన తరువాత తిరిగి లేపేవాడు కూడా ఆయనే. మీరు అల్లాను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరూ కలిసి ఈ 4 పనులు చేయగలరా? 4 సరికాదు కదా, ఒక్కటైనా చేయగలరా? ఒక్కసారి పరిశీలన చేయండి. సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లా పరమ పవిత్రుడు. ప్రజలు ఏదైతే షిర్క్ చేస్తున్నాడో వాటి నుండి అల్లా అతీతుడు. అల్లాహు అక్బర్.
అల్లా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఆయన ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి అనే విషయాలు ఖురాన్ గ్రంథంలో ప్రతి ప్రవక్త ద్వారా వివరించడం జరిగింది. మరి మనము ఎప్పుడైనా ఈ విషయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నామా అంటే పరిశీలన చేయటం లేదు. ఎందుకని చేయటం లేదంటే 2 విషయాలు. ఏమిటా 2 విషయాలు? మొట్టమొదటిది, మనము జ్ఞానము అనేది నేర్చుకోవటం లేదు. 2 విషయాలు మర్చిపోతున్నాము. కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్, పుట్టినటువంటి ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి చూడవలసిందే. మరణము అన్న విషయాన్ని మనం మర్చిపోయాము. మనం ఎలా జీవితం గడుపుతున్నాము? ఈ ఇహలోకంలోనే శాశ్వతంగా ఉండిపోతామేమో, ఇక్కడే మేడలు మిద్దెలు సర్వ సుఖాలు ఇక్కడే అనుభవించాలి అనే విషయంలో వెళ్ళిపోయి మనము ఒకానొక రోజు చనిపోతాము. చనిపోయిన తరువాత మరొక జీవితం ఉంది, దానినే ఆఖిరత్ అంటారు అనే విషయాన్ని మర్చిపోయి జీవితం గడుపుతున్నాం. కాబట్టి అనుకోకుండా మనము ప్రయాణం చేస్తున్నాము, ఈ ప్రాపంచిక విషయాల్లో పడిపోయి అలాగే మనకు మరణం వచ్చేస్తుంది. అందుకే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. 35వ అధ్యాయం సూరే ఫాతిర్ 5వ వాక్యంలో, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఇన్న వాదల్లాహి హక్, నిశ్చయంగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. ఫలా తగుర్రన్నకుముల్ హయాతు దునియా, కాబట్టి ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు. వలా యగుర్రన్నకుముల్ బిల్లాహిల్ గరూర్, మరియు ఆ మాయల మారి ఎవరు? శైతాన్ కూడా మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు సుమా. అల్లాహు అక్బర్. ఎంత స్పష్టంగా సృష్టికర్త అని అల్లాహ్ తెలియజేశాడు చూడండి. అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. ఈ ఇహలోకం తర్వాత పరలోకం అనేది ఒకటి ఉంది. ఈ ప్రాపంచిక జీవితం ఇక్కడ ఉన్నటువంటి అందచందాలు మనల్ని మోసంలో పడవేయకూడదు. మరియు ఆ బహిరంగ శత్రువు శైతాన్ ఎవరైతే ఉన్నారో ఆ మాయల మారి కూడా మనల్ని మోసంలో పడవేయకూడదు, జాగ్రత్త అని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు. జ్ఞానం అనేది తగ్గిపోతూ ఉంటే సమాజంలో ఏమవుతుందో తెలుసా? మనము సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆరాధిస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ సృష్టికర్తతో పాటు వేరే వారిని కూడా ఆరాధిస్తుంటారు. ఒక రకం సమాజంలో పూర్తిగా సృష్టికర్తను వదిలేసి మిథ్యా దైవాలనే ఆరాధిస్తూ ఉంటారు. ఈ మిథ్యా దైవాల యొక్క ఆరాధన ఎలా ఉనికిలోకి వచ్చింది అంటే, సూరే నూహ్ 71వ అధ్యాయాన్ని పరిశీలన చేశామనుకోండి, 20 నుంచి 24 వాక్యాలలో అక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. ఏమిటది? నూహ్ కాలంలో వారి జాతి ప్రజలు ఏం చేశారో తెలుసా? అల్లాహ్ను వదిలేసి వేరే వారిని ఆరాధిస్తున్నారు. 5 పేర్లు ఉంటాయి. నస్ర్, యగూస్, ఇంకా రకరకాల పేర్లు. ఈ 5గురుని ఆరాధిస్తూ ఉండేవారు. మరి ఈ 5గురి యొక్క ఆరాధన ఎలా ఉనికిలోనికి వచ్చింది అంటే, దాని వివరణ చదివామనుకోండి. దాని వివరణ చదివితే కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు. ఆ మంచి వ్యక్తులు చనిపోయిన తర్వాత శైతాను వారి మనసుల్లో వేసినటువంటి మొట్టమొదటి ఆలోచన ఏమిటో తెలుసా? వీరు మంచి పనులు చేశారు కదా, ఈ మంచి పనులు తర్వాతి తరాలు వారికి తెలియాలి అంటే వీరి విగ్రహాలు తయారు చేయాలి అనే ఉద్దేశంతో వారిని విగ్రహాలు తయారు చేసేలాగా ఉసుగొల్పి అక్కడ ఏం చేశారు? ముందు అలా విగ్రహాలు తయారు చేయించారు. ఆ తరువాత మీ నాన్నగారు ప్రతిరోజు ఈ విగ్రహం దగ్గరికి వెళ్ళొచ్చేవారు. ఈ విగ్రహమే దైవము అనే విషయాన్ని ఆ తర్వాతి తరాల వారికి చెప్పి ఇలా మెల్లమెల్లగా విగ్రహారాధన అనేది ఉనికిలోనికి వచ్చింది. మొట్టమొదటిసారిగా విగ్రహారాధన జరిగింది నూహ్ అలైహిస్సలాం కాలంలో. సమాజంలో అందుకే చూడండి, ఎవరైనా మంచి పని చేశారు ఏం చెబుతారు? నువ్వు దేవుళ్లాగా వచ్చి సహాయం చేశావు. దేవుడు అసలు మనిషి రూపంలో వస్తాడా రాడా అనేది ఒక ప్రశ్న. రెండవది, సమాజంలో ఏముంటారు? ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, మీరందరూ ఏమైపోతారు? ఓటర్ దేవుళ్ళు అయిపోతారు. మీరు ఒకవేళ ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ మీరందరూ కూడా ఆయనకి దేవుళ్ళు అయిపోతారు. మీ ద్వారా ఆయనకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి. కస్టమర్ దేవుళ్ళు. అదే ఆర్టీసీ బస్సు వాళ్ళు ప్రయాణిక దేవుళ్ళు. చూసారా? దేవుడు దైవం అన్న పదాన్ని పూర్తిగా కలుషితం చేసేశారు. ఎవరి ద్వారానైనా లాభం జరిగితే దేవుడు. ఉదాహరణకి సూర్యుడి ద్వారా లాభం జరుగుతుంది, దేవుడు. ఉదాహరణకి పాము ద్వారా నష్టం జరుగుతుంది, దేవుడు.
ప్రతిదీ కూడా దైవము దైవము అని దైవాన్ని చేసేసుకున్నారు. కొంతమంది పంచభూతాలని దైవాలుగా చేసేసుకున్నారు. ఏమిటవి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశము. ఈ పంచభూతాలు కూడా దైవాలు, ప్రకృతి దైవం అనేవారు ఉన్నారు. మరికొంతమంది నాకు ఎవరూ తెలియదండి, నా కళ్ళ ముందు ఎవరున్నారు? నా తల్లిదండ్రులు, ప్రత్యక్ష దైవాలు వీళ్ళే అంటుంటారు. చూడండి, జ్ఞానం లేని కారణంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా సైతాన్ ఎలా మభ్యపెడుతున్నాడో. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలనుకోండి, సమాజంలో ప్రవక్తలని, దైవదూతలని, రాజులని, మరియు మంచివారిని, నాయకులని, క్రీడాకారులని, సినీ తారలని ప్రతి ఒక్కరిని దైవాలుగా చేసేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా దైవమే. క్రికెట్ చూసేవారు ఉంటే క్రికెట్ దేవుడు ఎవరు అంటే అందరూ టక్మంటూ చెబుతారు, సచిన్. ప్రతిదానికి దైవాన్ని ఆపాదించేశారు. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను చూడండి. మీ అందరికీ ఎన్టీఆర్ పేరు తెలుసా లేదా? తెలుసు. ఆయన ఎవరు? ఒక మంచి నటుడు మరియు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మీద అభిమానం ఉండడం వేరు, ఆయన్ని ఆరాధించడం వేరు. ఆయన దైవమా? చాలామంది దైవమని అనుకుంటున్నారు. ఒకవేళ దైవము అని అనుకున్నా, ఆయన పుట్టక ముందు ఈ పూర్తి సృష్టి ఎవరు నడిపారు? వారేం చేస్తున్నారు? ప్రతి చోట ఆయన విగ్రహాలను పెడుతున్నారు. ఎందుకు? ఆయన మంచి పనులు చేశాడు. రూపాయికి కిలో బియ్యం ఇచ్చారు, మద్యపాన నిషేధం చేశారు. కానీ రాను రాను ఏమైపోతుంది? ఆ అభిమానం కాస్త ఆరాధన అయిపోతుంది. వైఎస్ఆర్ తెలుసా మీ అందరికీ? అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీడియా డెవలప్ అయింది కాబట్టి వారి ఫోటోలు కూడా ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి. వారు కూడా ఏం చేస్తున్నారు? ప్రతి చోట విగ్రహం కడుతున్నారు, ఆయన చేసినటువంటి మంచి పనులు చెప్పడం కొరకు. ఉదాహరణకి మీడియా లేదు అనుకుందాము, విగ్రహాలు కట్టుకుంటూ వెళ్తున్నారు. ఇలా 100 సంవత్సరాలు అయిపోయింది. పెద్ద తుఫాన్ వచ్చి, ప్రళయం వచ్చి మొత్తం కూడా కొట్టుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాతి తరాలు వారు, 100 సంవత్సరాల తర్వాతి తరాల వారు ఏం చేస్తున్నారు? ఒక పెద్ద బిల్డింగ్ కట్టడానికి తవ్వుతున్నారు, కన్స్ట్రక్షన్ చేయడానికి. లోపల నుంచి విగ్రహాలు బయటపడినాయి. లోపల నుంచి ఎప్పుడైతే విగ్రహాలు బయటపడినాయో ఏమనుకుంటాము? వీరు దేవుళ్ళు కాకపోతే విగ్రహాలు ఎందుకు కడతారు? ఈ విధంగా శైతాను మనల్ని మభ్యపెట్టి పూర్తిగా మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళిపోయాడు. అల్లాహు అక్బర్. ఎప్పుడైనా పరిశీలన చేశామా? ఇదే ఆలోచన ముస్లింలలో కూడా తీసుకువచ్చేశాడు. వారు విగ్రహాలని, వాటిని వీటిని ఆరాధిస్తున్నారు. మీరు ప్రశాంతంగా సమాధులను ఆరాధించుకోండి, వాటి చుట్టూతో దర్గాలని కట్టుకోండి. చాలామంది చెప్పే విషయం ఏమిటి? మేము దర్గాల దగ్గరికి వెళ్తాం కానీ వాళ్ళని ఏమీ అడగమండి, కేవలం చూసి వస్తాము. రకరకాల ప్రస్తావన. ఇస్లాంలో శ్మశానానికి వెళ్ళడం ఉంది. ఎందుకు? శ్మశానానికి వెళ్ళి ఒకరోజు మనం కూడా ఇక్కడికి వస్తాము అనే విషయం తెలుసుకోవడం కొరకు. కానీ అక్కడ ఆరాధనాలయాల్ని నిర్మించుకోవడము పూర్తిగా విరుద్ధం. మరి ఈ విషయాల్ని మనం ఎప్పుడైనా గమనిస్తున్నామా? మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే కేవలము అల్లాను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించని కారణంగా. అల్లాహు అక్బర్. మరియు అకీదాకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఒక 4-5 ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే తౌహీద్లో ఇప్పటి వరకు విన్నది ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పబోయేది మరొక ఎత్తు. మనం అల్లాతో పాటు వేరే వారిని కూడా సహాయకులుగా చేసుకోవచ్చా? మరి అల్లాతో పాటు వేరే వారిని కూడా ఆరాధించాము, సహాయం అడిగాము. దాని గురించి సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 18వ అధ్యాయం సూర కహఫ్ 102వ వాక్యంలో, అఫసిబల్లజీన కఫరు అయ్యత్తఖిజు ఇబాది మిన్ దూని ఔలియా ఇన్నా అతదన జహన్నమ లిల్ కాఫిరీన నుజులా. ఇప్పుడు ఈ అవిశ్వాసులు నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా, సహాయం చేసేవారిగా అనుకుంటున్నారా? అలాంటి అవిశ్వాసుల కొరకు అల్లా నరకాగ్నిని సిద్ధం చేసి ఉంచాడు. అల్లాహు అక్బర్. మనం ఎప్పుడైనా సరే సహాయము అనేది సృష్టికర్తన అల్లాను మాత్రమే అడగాలి. ఆయన్ని కాకుండా మీరు ఆయన దాసులను అడిగినా, వాళ్ళ ప్రవక్తలను అడిగినా, దేవదూతలను అడిగినా, మధ్యలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా సరే అల్లా ఏం చేస్తున్నాడు? ఆతిథ్యంగా నరకాన్ని సిద్ధం చేసి ఉంచాడు. చాలామంది మెడలో తాయెత్తులు కూడా కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు కడుతున్నారు అంటే 2 రకాల సమాధానాలు వస్తాయి.
ఏమిటది? మొట్టమొదటిది, తావీజు కడితేనే నాకు జ్వరం తగ్గింది. రెండవది, తావీజు కాదండి, దీని ద్వారా అల్లా తగ్గిస్తాడు. రెండు కూడా పూర్తిగా మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళేవే. మొట్టమొదటిది, తావీజుతోనే నాకు షిఫా దొరుకుతుంది, నాకు రోగం తగ్గుతుంది అనే ఆలోచన ఉందనుకోండి, వారు పూర్తిగా తిరస్కారులు అయిపోతారు, కాఫీర్లు అయిపోతారు. అల్లా మీద కాకుండా తావీజు మీద నమ్మకం వచ్చేసింది. లేదండి, తావీజు ద్వారా అల్లా తగ్గిస్తాడు అంటే అది షిర్క్ అయిపోతుంది. ఎందుకు? దీని ద్వారా చేసేసుకున్నారు మీరు. అదే అల్లా తాలా తెలియజేస్తున్నాడు, అల్లాను కాకుండా తన దాసుల్ని కానీ ఎవరిని అయినా కానీ సహాయం చేసేవారిగా అనుకున్నారా, అలాంటి వారి కోసము నరకము అనేది సిద్ధం చేయబడి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి. దైవము సర్వాంతరయామి, ప్రతి చోట ఉన్నాడు అంటుంటారు చాలామంది. ఎక్కడైనా ఉన్నాడండి. దానికి ఒక రకమైనటువంటి వాక్యం కూడా చెబుతూ ఉంటారు, ఇందుగలవాడు అందుగలడందు, ఎందెందు వెతికినా అందందుగలడు, ఎక్కడ చూసినా ఉన్నాడు. దానికి కొంతమంది ముస్లింలు కూడా ఖురాన్ వాక్యాలు చూపిస్తూ ఉంటారు. 50వ అధ్యాయం సూరా కాఫ్ 16వ వాక్యంలో సృష్టికర్త అని అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వలఖద్ ఖలఖనల్ ఇన్సానా, మేము మనిషిని పుట్టించాము, అతని మదిలో మెదిలే ప్రతి విషయము మాకు తెలుసు. మేము ఎంత దగ్గరగా ఉన్నామంటే అతని ప్రాణనాళం, కంఠనాళం కంటే కూడా దగ్గరగా ఉన్నాము. కంఠ రక్తనాళం ఏదైతే ఉందో దానికంటే దగ్గరగా ఉన్నాము. ఈ వాక్యం చూపించి చాలామంది ముస్లింలు కూడా చెబుతుంటారు, ప్రతి చోట ఉన్నాడండి అని. కానీ ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి తెలుసా? అల్లా యొక్క జ్ఞానము ప్రతి చోట ఉంది. అల్లా ఎక్కడున్నాడు? అర్ రహమాను అలల్ అర్ష్ ఇస్తవా, ఆయన అర్ష్ అనే సింహాసనంపై ఉన్నాడు. అల్లాహు అక్బర్. ఎక్కడున్నాడు అల్లా? అర్ష్ అనే సింహాసనంపై ఉన్నాడు. మరి ఆ అర్ష్ ఎక్కడుంది? జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ పూర్తి ప్రపంచం మనకు కనబడుతూ ఉంది. ఈ భూగోళము, భూమి అనేది ఒక పరిమాణంలో ఉంది. ఈ భూమి కంటే కొన్ని వందల రెట్లు పెద్దది సూర్యుడు. సూర్యుడు అనేవాడు ఒక నక్షత్రం. భూమి కంటే పెద్దగా సూర్యుడు ఉన్నాడు. ఎంత పెద్దగా అంటే ఆ భూములు దాదాపుగా 13 లక్షల భూములు పడతాయి ఒక సూర్యుడిలో. ఇలాంటి నక్షత్రాలు, సూర్యుడు లాంటి నక్షత్రాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కలిపితే ఏమంటారు? ఒక సౌర కుటుంబము అంటారు. అలాంటి సౌర కుటుంబాన్ని మళ్ళీ కలిపితే గెలాక్సీ అంటారు. అలాంటి వాటిని ఇంకా కలిపితే దానిని మిల్కీవే అంటారు, పాలపుంత అంటారు. మనకు కనబడేటటువంటి భూమి చిన్నది, దీనికంటే పెద్దది సూర్యుడు, దానికంటే పెద్దది సౌర కుటుంబము, దానికంటే పెద్దది మిల్కీవే. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయో తెలుసా? 7వ ఆకాశం కింద ఉన్నాయి. ఒకే ఒక్క ఆకాశం కింద ఇవన్నీ ఉన్నాయి. అందులో ఒక గోళంలో మనం ఉన్నాము. ఈ 7వ ఆకాశం పైన 6వ ఆకాశం ఉంది. ఈ ఆకాశం నుండి ఆ ఆకాశానికి వెళ్ళాలి అంటే దాదాపుగా 500 సంవత్సరాలు ప్రయాణం చేయాలి. ఎంత వేగంతో అది ప్రవక్త వారు చెప్పలేదు. ఇలాగా 6 నుంచి 5, 5 నుంచి 4, 4 నుంచి 3, 3 నుండి 2, 2 నుండి 1, ఇలా 7 ఆకాశాలు ఉన్నాయి. 7వ ఆకాశం నుండి మొదటి ఆకాశానికి వెళ్ళాలి అంటే 3500 సంవత్సరాలు ప్రయాణం చేయాలి. దానిపైన అల్లా యొక్క ఏముంది? అర్ష్ కాదు, కుర్సీ ఉంది. అల్లా యొక్క పాదపీఠం ఉంది, కుర్సీ ఉంది. ఆ కుర్సీ ముందు ఈ మొత్తం 7 ఆకాశాలు, సప్త ఆకాశాలు ఎలాంటివి అంటే దైవప్రవక్త వారు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక పెద్ద ఎడారిలో కానీ మైదానంలో కానీ మీ ఉంగరం తీసి కింద పడవేశారు. అంత పెద్ద మైదానంలో ఆ ఉంగరం యొక్క విలువ ఎంత, స్థలం ఎంత అది తీసుకునేది? ఆ కుర్సీ ముందు ఈ సప్త ఆకాశాలు వాటి కిందవన్నీ కలిపితే ఆ ఉంగరంతో సమానం. ఆ కుర్సీ అంత పెద్దగా ఉంటుంది. ఆ కుర్సీ పైన అల్లా యొక్క అర్ష్ ఉంది. దానిని అర్ష్ అనే పదానికి తెలుగులో సరైన పదం లేనేలేదు, కానీ మనకు అర్థం అవడం కోసము సింహాసనం అని చెప్పవచ్చు. ఏముంది? కుర్సీ పైన అర్ష్ ఉంది. కుర్సీ అర్ష్ ముందు ఎలాంటిది? మళ్ళీ ఇలాంటి ఉదాహరణే. ఒక పెద్ద మైదానంలో ఆ ఉంగరాన్ని తీసి పడవేస్తే ఎలా ఉంటుందో అలాగే కుర్సీ ముందు అర్ష్ అలా ఉంది. ఆ కుర్సీపై అల్లా ఆసీనుడై ఉన్నాడు. అల్లాహు అక్బర్. అస్తిత్వ పరంగా
ఈ విషయం తెలియక చాలామంది ఏమంటుంటారు, అల్లా నిరాకారుడు అని కూడా అంటుంటారు. దానికి మళ్ళీ ఖురాన్ నుంచి వాక్యం చూపిస్తుంటారు. ఏమిటా వాక్యం? అల్లాహు నూరు సమావాతి వల్ అర్ద్, అల్లా భూమి ఆకాశాలకు వెలుగై ఉన్నాడు. అల్లాహు అక్బర్. అల్లా యొక్క వెలుగుంది, కానీ ఆయన నిరాకారుడు కాదు. ఆకారం ఉంది. సృష్టికర్త అయిన ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, కుల్లు మన్ అలైహా ఫాన్ వ యబ్కా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్. ఈ పొడుమైపై ఉన్నటువంటి సమస్తము నశించిపోయేదే, మహోన్నతుడైన నీ ప్రభు యొక్క ముఖార విందం తప్ప. అల్లాకు ముఖము కూడా ఉంది. ఆ ముఖం ఎలా ఉంటుంది మనకు తెలియదు. అందుకే సృష్టికర్త అల్లా తెలియజేశాడు, లైస కమిస్లి షైఉన్ వ హువ సమీఉల్ బసీర్. అల్లాను పోలినది ఏదీ లేదు. ఆయన సర్వము వినేవాడు, సర్వము చూసేవాడు. అల్లా వినేవాడు. ఎలా వినేవాడు? సృష్టికర్త అయిన అల్లా ఈ పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది ఒకేసారి మాట్లాడితే ప్రతి వారి మాట స్పష్టంగా వినగలడు. మన వినడానికి అల్లా వినడానికి తేడా. కానీ సమాజంలో ఏం చేశారు? అల్లా ప్రతిదీ వినేవాడు అంటే కొద్దిగా పెద్ద పెద్దగా చెవులు పెట్టేశారు. దైవం కదా అని. అల్లా చూసేవాడు. ఎలా చూస్తాడు అంటే మనకి ఇక్కడ 4 దిక్కులు ఉన్నాయి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. దైవానికి 4 తలలు పెట్టేసి 4 పక్కలా చూస్తున్నాడు. కాదు సోదరులారా, అల్లా చూసేవాడు. ఎలా చూసేవాడు? ఒకేసారి మనలందరినీ చూసేవాడు. స్పష్టంగా ఎవరు ఏం చేస్తున్నారో చూస్తాడు. మన చూడడానికి అల్లా చూడడానికి వ్యత్యాసం ఉంది. మరికొంతమంది ఏం చేశారు? అల్లా చూసేవాడంటే ఆయనకి మరో కన్ను పెట్టేశారు. కొంతమంది 4 తలలు పెట్టారు, మరికొంతమంది కళ్ళు పెంచేశారు. కానీ అల్లా ఏమన్నాడు? లైస కమిస్లి షైఉన్, ఆయన్ని పోలినది ఏదీ లేరు, మీరు ఊహించనే లేరు. అల్లాకు ఎలాంటి చెవులున్నాయి, ఎలాంటి కళ్ళున్నాయి, ఆయన ముఖం ఎలా ఉంది అనే ఊహ కూడా మీకు అందదు. ఎందుకని? సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరచడం జరిగింది, ఆయన్ని పోలినది ఏదీ లేదు అని. మరి అల్లాకు చేతులు ఉన్నాయా లేవా అంటే దాని గురించి కూడా సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వమా ఖదరుల్లాహ హక్క ఖదరి వల్ అర్దు జమీఅన్ కబ్జతుహు యౌమల్ ఖియామహ్ వస్సమావాతు మత్వియాతున్ బియమీని సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. వమా ఖదరుల్లాహ హక్క ఖదరి, వారు అల్లా యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించనే లేదు అని తెలియజేస్తూ, వల్ అర్జు జమీఅన్ కబ్జతుహు యౌమల్ ఖియామ, తీర్పు దినం, ప్రళయ దినం, ఖియామత్ వచ్చినప్పుడు ఏమవుతుంది? 7 ఆకాశాలు ఆయన చేతిలో చుట్టబడి ఉంటాయి. 7 ఆకాశాలు ఆయన చేతిలో చుట్టబడి ఉంటాయి. చెయ్యి అనగానే మనకు తెలిసిన విషయము చెయ్యి. కానీ అల్లా చెయ్యి ఇలా ఉండదు. మనందరికీ చెయ్యి అనగానే ఇదే గుర్తుకొస్తుంది. కానీ అల్లా చెయ్యి ఎలా ఉంటుంది? అల్లాహు ఆలం, అల్లాకే తెలియాలి. ఎందుకని? ఎవ్వరూ చూడలేదు కాబట్టి. అల్లాకు ముఖం ఉంది, కళ్ళున్నాయి, చెవులున్నాయి, మరియు చేతులు కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలన్నీ కూడా అల్లా స్పష్టంగా అర్థమయ్యేలాగా చెబుతున్నాడు ఖురాన్ గ్రంథంలో. ఇవన్నీ కూడా అకీదాకి సంబంధించినటువంటి విషయాలు. చాలామంది ముస్లింలలో కూడా వీటికి సంబంధించిన జ్ఞానం ఉండదు. ఎందుకని? మేము ముస్లిం కుటుంబంలో పుట్టామండి, పుట్టుకతో ముస్లింలు, మా నాన్న ముస్లిము, మా తాత ముస్లిము, రేషన్ కార్డులో, ఆధార్ కార్డుల్లో ముస్లిం అని ఉంది. నిజంగా ముస్లిం అన్న పదానికి అర్థం తెలుసా అంటే తెలీదు. ముస్లిం అన్న పదానికి అర్థం చెప్పండి అన్నామనుకోండి, దాదాపుగా 90% మంది ముస్లింలు చెప్పలేరు. ముస్లిం అనేది అరబీ పదం. తెలుగులో చెప్పాలి అంటే విధేయుడు. ఎవరికి విధేయుడు? సృష్టికర్త అయిన అల్లాకు విధేయత చూపే వారిని అరబీ పరిభాషలో ముస్లిం అంటారు. మరి ఈ విషయం తెలుసా? తెలియదు. అల్లా అన్న పదానికి అర్థం తెలుసా? లేదు. అల్లా అనేది అరబీ పదం. తెలుగులో చెప్పాలి అంటే దానికి సరిపోయే పదం లేనే లేదు. మనకు అర్థం అవ్వాలి అంటే అల్లా అంటే సర్వాన్ని సృష్టించినవాడు, సృష్టికర్త, ఆరాధనకు అర్హుడు అని చెప్పవచ్చు. మరి కనీసము ఈ పదాలకి అర్థమైన మనకు తెలుసా? తెలియదు. ఇవన్నీ కూడా అకీదాకి సంబంధించినటువంటి విషయాలు. ఇంత స్పష్టంగా అల్లా తెలియజేసి, ఒకవేళ మీరు అల్లాను కాకుండా వేరే వారిని ఆరాధిస్తున్నారు,
అప్పుడు పరిస్థితి ఏమిటి? సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఇన్నహు మయ్యుష్రిక బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వమవహున్ నార్ వమా లిజ్జాలిమిన మిన్ అన్సార్. అల్లాహ్తో పాటు వేరే వారిని సహవర్తులుగా కల్పించారు, షిర్క్ చేశారు, షరీక్ చేశారు అనుకోండి, అలాంటి వారి కోసము అల్లాహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు. అలాంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడు ఎవ్వరూ లేరు, వారు నరకానికి అర్హులవుతారు. అల్లాహు అక్బర్. స్పష్టంగా ఇవన్నీ చెప్పిన తర్వాత అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఒకవేళ మీరు అల్లాహ్ను కాకుండా వేరే వారిని ఆరాధిస్తే జరిగేటటువంటి పరిణామం ఏమిటి? పూర్తిగా శాశ్వతంగా నరకంలోనికి వెళ్ళడం. మరి ఎప్పుడైనా ఈ విషయం మనం పరిశీలన చేశామా? లుక్మాన్ అలైహిస్సలాం కూడా తన కుమారుడికి చనిపోయే ముందు తాకీదు చేస్తున్నారు. ఏమని? మనమైతే మన కుమారులకు చనిపోయే ముందు ఏం చెప్తాము? డాక్యుమెంట్లన్నీ బీరువాలో ఉన్నాయి, జాగ్రత్తగా తీసి చూసుకో, ఏ ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఎవరి మీద ఉంది, ఎంత కొన్నాను, మీరందరూ కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు జాగ్రత్తగా పంచుకోండి, ఇవి చెబుతూ ఉంటాము. లుక్మాన్ అలైహిస్సలాం తన కుమారుని పిలిచి చెబుతున్నారు, యా బునయ్యా, ఓ ప్రియ కుమారుడా, లా తుష్రికు బిల్లా, అల్లాహ్తో పాటు వేరే వారెవ్వరిని సహవర్తులుగా కల్పించకు. ఎందుకని? ఇన్న షిర్కల్ జుల్మన్ అజీం. షిర్క్ అనేది పెద్ద పాపం. అజీం అంటే చాలా పెద్ద పాపము. అల్లాహు అక్బర్. చనిపోయే ముందు కుమారుడికి తెలియజేస్తున్నారు, నువ్వు ఏమైనా చెయ్యి, అల్లాహ్తో పాటు వేరే వారిని సహవర్తులుగా కల్పించకు. ఒకవేళ కల్పించావు అంటే అది చాలా పెద్ద పాపం, నష్టపోయే వారిలో చేరిపోతావు. ఈ షిర్క్ అనేది ఎలాంటి విషయం అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, 4వ అధ్యాయం 48వ వాక్యంలో, అల్లాహ్ తలుచుకుంటే ఏ పాపాన్నైనా క్షమించగలడు ఆయన తలుచుకుంటే, కానీ షిర్క్ అనే పాపాన్ని మాత్రము అల్లాహ్ ససేమిరా క్షమించడు. ఎందుకని? ప్రతి విషయము స్పష్టంగా తెలియపరచడం జరిగింది. చాలామందికి సందేహం వస్తుంది, మీరు చెప్పేదంతా బాగానే ఉందండి, స్వర్గం అంటున్నారు, నరకం అంటున్నారు, మీరు వెళ్ళి ఏమైనా చూసొచ్చారా అనే ఆలోచన కూడా వస్తుంది. ప్రతిదీ కూడా నేను చూస్తేనే నమ్ముతాను అన్నారనుకోండి, ప్రతి వారి దగ్గర మొబైల్ ఉంది, ఎప్పుడైనా సిగ్నల్ అనేది మీకు కనబడుతుందా? సిగ్నల్ అనేది ఉందా లేదా? ఉంది. ఎప్పుడైనా మీరు చూసారా దాన్ని? ప్రతిదీ కూడా చూస్తేనే నమ్ముతాను కాదు, సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా తెలియపరిచాడు. ఒక ముస్లింగా ఉండాలి అంటే తౌహీద్ ఎలాగో, రిసాలత్ ఎలాగో, ఆఖిరత్ కూడా అలాగే ఉండాలి, పరలోకం మీద విశ్వాసం కూడా అలాగే ఉండాలి. ఇంకా స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతాను చూడండి. ఒక 100 సంవత్సరాల క్రితం చెప్పే నేను వినే మీరు ఎక్కడున్నాము? ఈ ఇహలోకంలో ఉన్నామా? లేము. ఈ ఇహలోకంలో లేని మనల్ని అల్లాహ్ ఎలా ఉనికిలోకి తీసుకొచ్చాడు? ఖలఖల్ ఇన్సాన మిన్ నుత్ఫా, చిన్న నీటి బిందువు ద్వారా. ఒక చిన్న నీటి బిందువు తల్లి గర్భంలోకి వెళితే మీరు నేను ఉనికిలోనికి వచ్చాం. అదే నీటి బిందువు తల్లి గర్భంలో కాకుండా బట్టల మీద పడితే అపరిశుభ్రం అని శుభ్రం చేసుకోవాలి. ఆ నీటి బిందువు తల్లి గర్భంలోకి వెళ్ళింది. అల్లాహ్ ఏం చేశాడు? హువల్లజీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీం. పరిశీలన చేస్తున్నారా? హువల్లజీ యుసవ్విరుకుం. అల్లాహ్ ఎవరనుకుంటున్నారు? ఆయన మిమ్మల్ని మీ మాతృ గర్భాలలో తన ఇష్టానుసారంగా మీ రూపురేఖల్ని తీర్చిదిద్దినవాడు. అల్లాహు అక్బర్. మీరు ఎలాంటి పోలికలు కావాలో అనుకుంటారో మీ కూతురికి కానీ కొడుకుకి కానీ అలాంటి పోలికలు ఇవ్వగలరా? ఇలాంటి కళ్ళు కావాలి, ఇలాంటి ముక్కు కావాలి, ఇలాంటి రంగు కావాలి, ఎవ్వరు ఇవ్వలేరు. మనం కూడా మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన రూపుని రేఖని తీర్చిదిద్దినవాడు అల్లాహ్. అల్లాహు అక్బర్. మరి ఎప్పుడైనా పరిశీలన చేసామా? ఇలా మనల్ని పుట్టించిన వాడు ఒకసారి పుట్టించాడు, అలాగే మనం చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేపలేడా? 100కి 100% లేపగలడు. ఒకవేళ లేపడు అని అనుకుందాము. చాలామంది నాస్తికులు కూడా ప్రశ్నిస్తూ ఉంటారు, స్వర్గ నరకాలు అనేవి ఏమీ లేవు అని. వారు కూడా పేదవారికి సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు అంటే మానవత్వం కోసము అంటుంటారు. ముస్లింల సహాయం ఎందుకు చేస్తారు? అల్లాను సంతృప్తి పరచడానికి. అవునా? ఒకవేళ ఇద్దరు సహాయం చేస్తున్నారు, ఇద్దరు చనిపోయారు, ఈయనకేమో పూర్తిగా ఆఖిరత్ మీద విశ్వాసం ఉంది, పరలోకం మీద, ఈయనకేమో విశ్వాసం లేదు. చనిపోయిన తరువాత పైన ఆఖిరత్ అనేది లేదు అనుకుందాము. ఇద్దరులో ఎవరైనా నష్టంలో ఉంటారా? ఎవరు నష్టంలో ఉండరు.
ఒకవేళ ఉంటే ఎవరైతే ఆఖిరత్ మీద పరలోకం మీద విశ్వాసం కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి లాభంలో ఉంటాడు. ఎవరైతే ఇలా ఉంటాడో పరలోకాన్ని నమ్మకుండా పూర్తిగా నష్టంలో ఉంటాడు. ఎందుకని? ఖురాన్ గ్రంథంలో ఏమైనా మానవత్వానికి వ్యతిరేకంగా ఒక్క వాక్యమైనా ఉందా? ఒక్క వాక్యం కూడా లేదు మానవత్వానికి వ్యతిరేకంగా. పూర్తిగా ఖురాన్ గ్రంథంలో మనము జీవితం ఎలా గడపాలి, ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. షహరు రమజాన్ అల్లజీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల. ఇది సర్వమానవులకు మార్గదర్శకత్వం. అల్లాహు అక్బర్. పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు ప్రస్తుతము సన్మార్గం పొందాలి అంటే వారికి ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ కేవలం ఖురాన్. ఖురాన్ కాకుండా వేరే ఏ గ్రంథం ద్వారా కూడా వారు సన్మార్గాన్ని పొందలేరు. ఖురాన్లో ఏమైనా అక్కడ బాంబులు పెట్టి చంపేయండి, వీళ్ళని ఎలా చంపాలి, ఈ విషయాలు ఏమైనా ఉంటాయా? లేదు. ఒక వ్యక్తి పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు, తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాత సమాధి గర్భంలోకి వెళ్ళేంత వరకు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అక్క చెల్లెలతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఉద్యోగం ఎలా చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, సందేశం ఎలా ఇవ్వాలి, దైవ ప్రవక్తలను ఎలా విశ్వసించాలి, వేటిని దేవుడు అల్లాహ్ హరాం చేశాడో వాటిని తినకుండా ఉండాలి, వాటి దగ్గరికి వెళ్లకుండా ఉండాలి, ఒకవేళ మనం పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకోవాలి, పిల్లలు పుడితే వాళ్ళని ఎలా పెంచాలి, ఒకవేళ చనిపోతే ఖననం ఎలా చేయాలి. అల్లాహు అక్బర్. ప్రతి విషయం కూడా స్పష్టంగా ఖురాన్ గ్రంథంలో వివరించడం జరిగింది. మనం జీవితం ఎలా గడపాలి అనే విషయాలు ఖురాన్ గ్రంథంలో ఉంటాయి. ఎలా ఉంటాయి? ఆ ప్రవక్త వారి యొక్క జాతి వారికి ఇలాంటి సందేశం ఇచ్చారు, వారు తిరస్కరించారు, దాని ద్వారా మనం ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఈ ప్రవక్త వారి జాతి వారికి సందేశం ఇచ్చారు, వారు తిరస్కరించారు, దాని ద్వారా మరొక గుణపాఠం నేర్చుకోవాలి. ఇలా ఇవన్నీ నేర్చుకుంటూ మనం జీవితం ఎలా గడపాలి అనే విషయాలు ఉంటాయి. కాబట్టి ఆఖిరత్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత రిసాలత్. ఈ రిసాలత్ అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించడం. ముస్లింలలో కూడా చాలా ఎక్కువ శాతం మంది తౌహీద్ ఉంటే సరిపోతుందండి, సున్నత్ విషయాలు ఏమున్నాయి, చేసినా చేయకపోయినా అలా వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ సోదరులారా, జాగ్రత్తగా గమనించండి, ప్రతి కాలంలోనూ తౌహీద్ ఉంది, దానితో పాటు రిసాలత్ ఉంది. మనం కలిమా ఏమని చదువుతాము? లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా. అంతకుముందు ప్రవక్తలైతే లా ఇలాహ ఇల్లల్లా ఈసా రూహుల్లా, ఇబ్రాహీం ఖలీలుల్లా. ఇలా ప్రతి ప్రవక్త కూడా ఆ కాలంలో ఉన్నటువంటి వారు దైవాన్ని, అల్లాని ఒక్కడిగా నమ్మాలి మరియు ప్రవక్తను అనుసరించాలి. ప్రతి కాలంలో ఇదే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం. ఇప్పుడు కేవలము దేవుని ఏకత్వం మీద ఉంటాను, తౌహీద్ మీద ఉంటాను, రిసాలత్ని నమ్మాను అన్నారనుకోండి, మార్గం దొరకదు. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేశాడు, వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్. మేము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సర్వలోకాలకు కారుణ్యంగా చేసి పంపాము. మరియు వమా అర్సల్నాక ఇల్లా కాఫతల్ లిన్నాస్ బషీరం వ నజీరా వలాకిన్ అక్సరున్నాస్ లా యఅలమూన్. మేము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సర్వ మానవులకు హెచ్చరిక చేసేవానిగా, శుభవార్త ఇచ్చేవానిగా, ఈ రెండు విషయాలు ఇచ్చి పంపాము. కానీ అక్సరున్నాస్ లా యఅలమూన్, చాలామంది ప్రజలకు ఈ విషయం తెలియదు. అల్లాహు అక్బర్. చూసారా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవుల కోసం వచ్చినటువంటి అంతిమ దైవ ప్రవక్త. కాబట్టి ఆయన్ని విశ్వసించడం కూడా తప్పనిసరి. ముస్లిం షరీఫ్ హదీస్, అబూ హురైరా వారి ఉల్లేఖనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేస్తున్నారు, యూదులైనా క్రైస్తవులైనా నేను వచ్చేసిన తర్వాత, నేను అంటే దైవప్రవక్త వచ్చేసిన తర్వాత వారిని విశ్వసించకుండా చనిపోతే వారు నరకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్ళే అవకాశం లేనేలేదు. దైవప్రవక్త వారి గురించి తెలియని వారు ఎవరు లేరు ప్రపంచంలో, అందరికీ తెలుసు. ప్రతిరోజు 5 పూట నమాజ్ జరుగుతుంటుంది, అందులో దైవప్రవక్త వారి పేరు వస్తుంటుంది. వారు కూడా అనుకునేది ఏమిటి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ముస్లింల ప్రవక్త. కానీ కాదు సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ మానవుల కొరకు శుభవార్త ఇచ్చేవానిగా, హెచ్చరిక చేసేవానిగా చేసి పంపించడం జరిగింది. మరి ఎప్పుడైనా ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నామా?
ఒకవేళ ముస్లింలలో ఉన్నప్పటికీ ఈ విషయాలు తెలియకపోతే వారి యొక్క విశ్వాసం అనేది పరిపూర్ణం అనేది కాదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా నమ్మడము అనేది తప్పనిసరి. మరొక ముఖ్యమైన విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని నమ్మే విషయంలో, ప్రేమించే విషయంలో ముస్లింలు కొద్దిగా అతి చేస్తున్నారు. ఎలాగైతే క్రైస్తవులు చేస్తూ వచ్చారో. ఈసా అలైహిస్సలాం ఎవరు? ఒక ప్రవక్త, తండ్రి లేకుండా పుట్టారు. ఆ విషయం పూర్తి ముస్లిం సమాజం నమ్ముతుంది. ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అలా తెలియపరచడం జరిగింది. వారు ఏం చేశారు? ఆయన యొక్క ప్రేమలో గులు చేసేసి, అతి చేసేసి ఆయన్ని దేవునిగా, దేవుని కుమారుడిగా, దేవునిలో భాగంగా చేసేశారు. ముస్లింలలో కూడా కొంతమంది దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దేవునితో సమానమైన వారిగా చేస్తుంటారు. నౌజుబిల్లా, దేవునితో సమానమైన వారిగా. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించి మరీ వెళ్ళారు. ఎలాగైతే క్రైస్తవులు ఈసా అలైహిస్సలాం విషయంలో హులు చేశారో, అతి చేశారో, మీరు నా విషయంలో అది చేయమాకండి. మొట్టమొదటి స్థానం అల్లాది. ఆ స్థానంలో వేరే వారెవ్వరిని తీసుకురాకూడదు. ఆ తర్వాతి స్థానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాను మాత్రమే ఆరాధించాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించాలి. దాని తర్వాతే మన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, మిగతావన్నీ కూడా. కాబట్టి ఆరాధన విషయంలో ఎలాంటి షిర్క్ జరిగినా అల్లా క్షమించడు. షిర్క్ మరియు కుఫ్ర్, ఈ రెండు పదాల యొక్క అర్థం తెలియజేస్తాను, జాగ్రత్తగా ఉండండి. షిర్క్ అంటే కలపడం, షరీక్ చేయడం, అల్లాతో పాటు వేరే వారిని కలిపి ఆరాధించడం, ఇది షిర్క్. కుఫ్ర్ అంటే అల్లాను తిరస్కరించడం, నేను అల్లాను నమ్మను అని. అందుకే ఇస్లాంలో తౌహీద్ గురించి 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా వ సిఫాత్. తౌహీదే రుబూబియత్, ఉలూహియత్, ఈ రెండు ఎలాంటి విషయాలు అంటే ఒకదానికొకటి మనం విడదీసి చూడలేము. దేవుణ్ణి ఒక్కడిగా నమ్మాలి, మరియు ప్రతి పని కూడా మన మొక్కుబళ్ళైనా, ఆరాధనలైనా, కుర్బానీలైనా, నమాజ్లైనా, ఏదైనా సరే ఆ ఒకే ఒక్క అల్లాహ్ కోసం చేయాలి. దేవుడు ఒక్కడైనా నమ్మాలి, ఆరాధన కూడా ఆయన కోసమే చేయాలి. సమాజంలో ఏం చేస్తారు? దేవుడు ఒక్కడే అంటారు, ఆరాధన దగ్గరికి వచ్చేసరికి మారిపోతుంటారు. మూడవది అస్మా వ సిఫాత్. అస్మా అంటే పేర్లు, సిఫాత్ అంటే గుణాలు. దేవుడి యొక్క నామాలు 99 పేర్లని నమ్మాలి, మరియు ఆయన యొక్క గుణాలని కూడా నమ్మాలి. ఉదాహరణకి అర్ రహమాన్, అల్లా ఎవరు? కరుణామయుడు. సమాజంలో ఏం చేశారు? ఈ పేర్ల విషయంలో కూడా దారి తప్పారు. కరుణామయుడు అనగానే మనకు గుర్తుకొచ్చే విషయము ఈసా అలైహిస్సలాం. ఎందుకని సమాజంలో ఆ విధంగా తీసుకువెళ్ళిపోయారు. అల్లా ఎవరు? అర్ రాజిక్ అంటే ఆహార ప్రదాత. ఇలా 99 పేర్లు అల్లాహకి ఏవైతే ఉన్నాయో ఆ పేర్లని, వాటి గుణగణాలని కూడా నమ్మాలి. కానీ సమాజంలో ఏం చేశారు? ఈ పేర్ల విషయంలో కూడా అతలాకుతలం చేసేశారు. ప్రతి గుణాన్ని తీసుకొని ఒక విగ్రహం తయారు చేసేశారు, లేదా ప్రతి గుణాన్ని తీసుకొని వారికి ఇష్టం వచ్చిన వారికి ఆపాదించేశారు. అందుకే ఈ పూర్తి ప్రపంచంలో, సృష్టిలో కలుషితం లేని, కలుషితం కాని పేరు ఏదైనా ఉంది అంటే అది అల్లాహ్. అల్లాహ్ అన్న పేరుని, పదాన్ని ఎవ్వరు కలుషితం చేయలేదు, చేయబోరు. అల్లాహ్ అనగానే మీకు ఏదైనా ఇమేజ్ గుర్తుకొస్తుందా? రాదు. కరుణామయుడు అన్నా వచ్చింది, సృష్టికర్త అయినా అన్నా వచ్చింది, వేరే ఏ పేరు చెప్పినా వస్తుంటుంది. కానీ అల్లాహ్ అన్న పేరు ఎప్పుడైతే వస్తుందో మీ కళ్ళ ముందు ఎలాంటి చిత్రపటం కానీ, విగ్రహం కానీ రాదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గమనించాలి. మరొక ముఖ్యమైనటువంటి విషయం అదేమిటి? ఈ విషయాలన్నీ చెప్పాము. చెప్పిన తర్వాత ఇష్టమైన వారు స్వీకరించవచ్చు, ఇష్టం లేని వారు తిరస్కరించనువచ్చు. ఎందుకని? లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మంలో బలవంతము అనేది ఏమీ లేదు. ఈ విషయాలన్నీ మీ ముందు చెప్పడం జరిగింది. ఇష్టమైతే స్వీకరించండి, ఇష్టం లేదు తిరస్కరించండి. అల్లాహ్ పూర్తిగా మీకు స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ స్వీకరించే ముందు కానీ, తిరస్కరించే ముందు కానీ 1కి 10 సార్లు ఆలోచించండి. దానివల్ల మీ ఇహలోకంలో కానీ, పరలోకంలో కానీ లాభంలో ఉంటారా, నష్టంలో ఉంటారా? ఎందుకని? ఎలాగో అలాగా మిమ్మల్ని మాయ చేసో, మభ్యపెట్టో, లేకపోతే ఏదైనా ఆర్థిక లాభం చూపించో ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యేలా చేయడం ఎంత మాత్రము కాదు. మీరు ఎక్కడైనా విన్నారా ఇస్లాం ఎందుకు స్వీకరించారు అంటే డబ్బుల కోసము అని? ఎక్కడ వినరు. ఇస్లాం స్వీకరించిన వారినే ఎవరు పట్టించుకోరు.
ఎందుకని? ఆ స్వీకరించిన వ్యక్తి అతని కోసం వచ్చాడు, అతని పరలోకం కోసం వచ్చాడు, అతని సృష్టికర్తను అతను ఆరాధించుకోవడం కోసం వచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇష్టమైన వారు స్వీకరించండి, ఇష్టం లేని వారు తిరస్కరించవచ్చు. అల్లా పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాడు. ఎవ్వరు కూడా మీ మీద బలవంతము అనేది చేయలేరు. ఎందుకని? అల్లానే మీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. కాబట్టి సృష్టికర్త అయిన అల్లాహతో దువా చేస్తున్నాను, అల్లా నీ దాసుల వద్దకు నీ సందేశాన్ని అందజేయడం జరిగింది. ఎవరైతే నిన్ను నిజంగా సృష్టికర్తగా దైవంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క మనసుని పూర్తిగా తెరిచిపెట్టు. మరియు ఎవరైతే నిన్ను తెలుసుకోవాలి అనుకుంటున్నారో, నిన్ను ఆరాధించాలి అనుకుంటున్నారో వారికి వారి మార్గాన్ని సులభతరం చేయి. సందేశాన్ని అందజేయడం మాత్రమే మా పని, ఆ పని మేము చేసేసాము. నీ దాసులని నీవు సన్మార్గం చూపితే మార్గం తప్పించేవాడు ఎవరూ లేరు. ఒకవేళ నీవే వారిని అపమార్గంలోకి వదిలిపెడితే వారికి మార్గం చూపేవాడు ఎవ్వరూ లేరు. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు, సత్యమైన విషయాలు, ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మనమందరము కూడా ఆచరించే సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే మనం ఎలాగైతే ఇక్కడ ఈ సమావేశంలో హాజరయ్యామో అల్లా ఇలాగే జన్నతుల్ ఫిర్దౌస్లో కూడా సహాబాలతో, ప్రవక్తలతో కూర్చునేటటువంటి భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఈ కార్యక్రమం ఎవరైతే ఏర్పాటు చేశారో జమాత్ వారు, వారికి కూడా అల్లా ఎవరైతే డబ్బుల పరంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ అల్లా ఇహ మరియు పరలోకాల్లో మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఇక్కడ నివసిస్తున్నటువంటి వారందరికీ అనారోగ్య సమస్యలుంటే అల్లా వారికి వారి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఇక్కడ నివసిస్తున్న వారందరికీ కూడా ఆర్థిక సమస్యలుంటే అల్లా వారి ఆర్థిక సమస్యల్ని త్వరగా తీర్చుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.